నిఫ్టీ నిన్న సెల్లింగ్ అయిన తర్వాత అక్కడే హోల్డ్ చేసి క్లోజ్ అయిపోయింది. అంటే తర్వాత బ్రేక్ డౌన్‌లో ఎవరన్నా సెల్ చేసి ఉంటే, కొత్తగా సెల్ చేసి ఉంటే వాళ్ళు ట్రేడ్‌ని హోల్డ్ చేసి ఉండాలి. అంటే పైన స్టాప్ లాస్‌లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను బై చేసే ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే పెద్ద రిజెక్షన్ చూపించింది. ఆ తర్వాత రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఫాల్ చూపించింది. నేను ఈరోజు బై చేద్దామని కూర్చున్నాను కాబట్టి పూర్తిగా నాకు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి నేను మార్నింగ్‌లో ట్రేడ్ తీసుకోలేదు. నేను వెయిట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 25,500 అనే ఒక సైకలాజికల్ నెంబర్ ఉంది. ఈ సైకలాజికల్ నెంబర్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో నాకున్న డౌట్ ఏంటంటే మార్కెట్ పైన స్టాప్ లాస్‌లు ఉన్నాయి. ప్లస్ ఇంకా కిందకి వెళ్తుంది. అంటే ఇది కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. వీళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు మనం వీళ్ళని టార్గెట్ చేయలేం. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఎవరైనా ఎక్కువ డబ్బులు పెట్టి పైకి మార్కెట్ మూవ్ చేస్తే తప్ప వీళ్ళు సేఫ్‌గా ఉన్నారు ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే 25,500 నుంచి ఇది సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది. కాబట్టి నేను ఇంకా కన్ఫ్యూజన్‌లో మార్కెట్ 25,500 బ్రేక్ చేస్తదా లేదంటే పొద్దునుంచి అక్యుములేట్ అయిన స్టాప్ లాస్‌ని బ్రేక్ చేస్తదా అని చాలాసేపటి వరకు ట్రేడ్ తీసుకోలేదు. ఇంచుమించు 12:30, 1 o'clock వరకు ట్రేడ్ తీసుకోలేదు. ఆ తర్వాత మార్కెట్లో ప్రతిసారి ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అవుతుందని చూసి అయితే ఈ పైన సెల్లర్స్ స్టాప్ లాస్లు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ పొద్దున్నుంచి ఫాల్ అయింది కదా, కాబట్టి ఇంకా పడుతుందని చెప్పేసి పొద్దున్న ఫస్టే ఎవరు సెల్ చేసి ఉండరు. ఎవరైనా రీటైలర్స్ సెల్ చేయాలంటే వాళ్ళకి డేలో బ్రేక్ అవ్వాలి కాబట్టి వాళ్ళు అక్కడే సెల్ చేసి ఉంటారు. సో ఈ రెడ్ క్యాండిల్స్ సెల్లింగ్ చూసి వాళ్ళు సెల్ చేసి ఉంటారు. కాబట్టి పైన స్టాప్ లాస్లు ఉంటాయని మార్కెట్లో నేను ఈ క్యాండిల్ దగ్గర ఇలా రెడ్ క్యాండిల్ వస్తుంటే అప్పుడు నేను కాల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు మార్కెట్ కొంచెం సేపు అక్కడే కన్సాలిడేషన్ అయ్యి నా టార్గెట్ హిట్ చేసింది.